ఒక సినిమా నటుడు, పరిపక్వత చెందని రాజకీయ నాయకుడు గద్దరన్న మూలంగానే నేను సనాతన ధర్మం గురించి తెలుసుకున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అరే తమ్మి, నీకు గద్దరన్న వ్యక్తిగతంగా పరిచయం ఉండొచ్చు, నువ్వేదో పొడుస్తావు పీకుతావు అని అంటే జనము కోసం ఒక సేన పెడతావేమో అని అనుకున్నాడు. కానీ నువ్వు మతం కోసం సేనని పెట్టేటటువంటి పనిలో ఉన్నావు. ఇయ్యాల నువ్వు మతం కోసం సేనని పెడతా ఉన్నావు. ఒకవేళ గద్దరన్న ఈ రోజు బతికి ఉంటే, హింసని నమ్మకుంటూ ఉండినటువంటి గద్దరన్న కూడా ఈ ప్రపంచంలో ఏ జైవికి వెయ్యనటువంటి ఒక అత్యంత భయానకమైనటువంటి శిక్షకు నువ్వు అర్హుడి. నువ్వు గద్దరన్న సనాతనవాదాన్ని మాట్లాడతావా? గద్దరన్న యుద్ధం చేసిండు, గద్దరన్న విప్లవం తీసుకొచ్చిండు, గద్దరన్న మైనారిటీల కోసం ఉన్నాడు, గద్దరన్న తన గురించి తాను రాసుకున్నటువంటి